రాధమ్మ, అలకెందుకు అలకెందుకు అంటూ ఆరాలు తీస్తే చెప్పేదెలా? మదిలోని బాధ విప్పేదెలా? ఏకమైన వాడు ఏకాకిగా వదిలి ఎటుపోయినో కదా. బాసలెన్నో చేసి భాగ్యమైన వాడు భారంగా భావించి నన్ను వీడిపోయెను కదా. కోటి రాగాలు మ్రోగిస్తూ అందరి హృదయాల్లో ప్రేమ నింపేవాడు నిర్దయతో కఠినంగా మారెను కదా. నా నిరీక్షణ తాను ఎరగడా? నా మనసులో మమత తెలియదా? యజ్ఞకార్యాలలో తోడుండు, ఆవేదనలు తీర్చి నా ఆనందం ఆరగించడు కదా. సర్వలోకాలు పాలించి ఏలేటివాడికి నేను భారమైతినా? తాను ఉన్నాడన్న నిశ్చింతనే గదా. కలనైనా మరొక ఇలలో ఇలా కలవరిస్తూ కాలగమనంలో క్షణమో యుగమై గడిపే తడియారని నా మది తపన తను చూడడా? ధ్యాసంతా తనదేన తెలిసిన క్షణమైనా దయచూపడు కదా. గోవిందా గోవిందా అని పిలిచే నా హృదయలైనూ వినడు. విన్నా విన్నట్టు పట్టనట్టు ఉంటాడు. అందుకే ప్రేమస్వరూపునిపై ఈ ప్రేమదేవత అలిగింది మరి.